చూడండి ఫ్రెండ్స్, ఇలా దిబ్బలు అయితే వేసుకోవాలి. అంటే సామానం భూమిని కొంచెం సమానం చేసి వాటర్ నిల్వకుండా ఇలా చేసుకోవాలి. మీ దగ్గర కొడవలు కానీ ఇనుప ఏవైనా సలాక లాంటివి ఏవున్నా వాటితో ఇలా అయితే వేసుకోండి. కొంచెం ప్లేస్లో ఎన్నో కూరగాయల చెట్లు పూల చెట్లు కూడా పెట్టుకోవచ్చు. మనకు బయట కొనని అవసరం లేకుండా మన ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అలకాలో నేను చూపిస్తాను. చూడండి, దిబ్బలు చేసుకోవడం అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బంతినార అలుకుతున్నాం. ఇలా దిబ్బలు చేసుకున్న తర్వాత వాటి మీద అలా చల్లుకోవాలి. ఆ దిబ్బల మీద తర్వాత వాటి మీద కొంచెం మట్టి కూడా వేయాలి. అలా అలా చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో లైన్ సీతమ్మ అండ్ గోరెంట అలుకుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో లైన్ ఇది. ఒక లైన్ బంతి, ఒక లైన్ సీతమ్మ గోరెంట. ఇలా చల్లుకోవాలి. ఇదంతా చల్లుకోవాలి ఫ్రెండ్స్. నుంచి కొంచెం మట్టి చల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకున్న కొంచెం జాగానే ఎన్ని కూరగాయలు పూల చెట్లు అన్నీ పెట్టుకోవచ్చు. మేమైతే రెంట్కే ఉంటాం, మా ఓన్ కాదు ఇది. కానీ మేమైతే ప్లేస్ బాగుందని ఇట్లా కూరగాయలు పూల చెట్లు అయితే పెట్టుకుంటున్నాం. మీరు కూడా ప్లేస్ ఉంటే ఇలా పెట్టుకోండి, కొనుక్కోకుండా మంచిగా సేఫ్ అయిపోతాయి. సరే కదా ఫ్రెండ్స్, మనం బంతిపూలు, బతుకమ్మకు బంతిపూలు, సీతమ్మ పూలు కొనుక్కోవడం అవసరం లేకుండా అలా అయితే అలుపుకున్నాం. మేమైతే ఉన్న ప్లేస్లోనే కొన్ని ఇవి అయితే అలుపుకున్నాం. చూసారు కదా, అవి నెక్స్ట్ మొలిచిన తర్వాత వీడియో కూడా చూపిస్తాను నేను మొలకలు వచ్చిన తర్వాత.